హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ దాసరి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఇవాళ మీ అందరికీ ఒక అద్భుతమైన చిట్కా గురించి చెప్పబోతున్నాను. అది మీకు ఉపయోగపడే చిట్కా. అది తరచుగా ఎవరిలో వస్తుంది అంటే పిల్లల్లో వస్తుంది, యుక్త వయసులో ఉన్న వాళ్ళు వస్తుంది, మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళు వస్తుంది, తర్వాత వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా వస్తుంది, అందరిలోనూ వస్తుంది. ఈ సమస్యకి పరిష్కారం లేదా అంటే 1,00,000 పరిష్కారాలు ఉన్నాయి. కానీ ఏటిని పాటించాలి, ఏటిని అనుసరించాలి అని అంటే ఉన్నాయి, కానీ పాటించడంలోనే మనం కొంచెం డిలే చేస్తూ ఉంటాం. ఆ సమస్య వల్ల స్వతంత్రంగా నోరు విప్పి మాట్లాడలేము, సిగ్గుపడుతూ ఉంటాము. ఎవరైనా చూసిన వాళ్ళు నవ్వుతారేమో, ఎవరన్నా అనుకుంటారేమో అని చెప్పేసి మానసికంగా మన మీద ఇంపాక్ట్ చాలా పడుతూ ఉంటుంది. కానీ దాని గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తూ సిగ్గుగా వెళ్తూ ఉంటారు. మరి దానివల్ల అనేక సమస్యలు. అవి ఏంటి అంటే పంటి సమస్య, టీత్. మనం ఆ పళ్ళును కాపాడుకోవడానికి నానా రకాల జాతులు కూడా మనం టూత్పేస్ట్లు ఒకటి లేకపోతే ఇంకోటి కొట్టోడి దగ్గరికి వెళ్ళి తీసేసుకుని ఏది పడితే అది కొనేసుకుని వాడేస్తామండి. దానివల్ల ఏమవుతుందంటే పళ్ళు దెబ్బతింటాయి. ఒక్కొక్కరికి భోజనం చేసిన తర్వాత పొల్లట్టి గుచ్చుకుంటూ ఉంటారు, టీత్ స్టిక్స్ ఉంటాయి, వాటితో గుచ్చుకుంటూ ఉంటారు. కొందరైతే మూర్ఖత్వంగా ఏం చేస్తారంటే పిన్నిస్లు పెట్టి గుచ్చుకుంటారండి. అంటే సేఫ్టీ పిన్స్ పెట్టి గుచ్చుకుంటూ ఉంటారు. ఏది పంటికి మధ్యలో ఉన్న గాళ్ళు ఉంటాయి కదా, ఆ గాడిలో ఉన్న మనం తిన్నది డస్ట్ అంతా కూడా అందులో పట్టేస్తూ ఉంటుంది. చికెన్ అనండి, మటన్ అవ్వండి, నా వెజ్ అవ్వండి, ఏదైనా కూడా మరి దాన్ని శుభ్రం చేసుకోవడానికి పట్టేస్తూ ఉంటుంది. అనేక రకాలుగా ముఖంగా అడిగేటప్పుడు కూడా బ్రష్ పడుతూ ఉంటారు. కొందరు పందు పొల్లు ఎట్టు తోముతూ ఉంటారు. పందు పొల్లు ఎట్టు తోమడం అనేది ప్రకృతి నుంచి వచ్చిన వరం. అది సేఫ్, అది చాలా మంచిది. కానీ ఈ పళ్ళు ఎందుకు పాడైపోతున్నాయి అంటే కేవలం మనం వాడే టూత్పేస్ట్ల వల్లే పాడైపోతున్నాయండి పళ్ళు. మరి అలా పాడవకూడదు. మనం పందు పుల్లు వాడాలంటే కొందరికి అవైలబిలిటీ ఉంటుంది, కొందరికి ఉండదు. మరి అటువంటిప్పుడు మరి వాళ్ళు ఏం చేయాలి? ఏమీ చేయలేరు. ఏ పల్లెటూరు వచ్చినప్పుడు 4 పుల్లలు 2 పుల్లలో పందు పుల్లలు కట్టుకుని పోయి అక్కడికి పోయి శుభ్రంగా సిటీలో ఉన్నవాళ్ళు, టౌన్లో ఉన్నవాళ్ళు, అవైలబుల్ లేని వాళ్ళు దాచుకుని అయ్యే చేసుకుంటూ ఉండాలి. సరే, ఈ రోజుల్లో దొరకందంటూ లేదు. కరివేపాకు అమెరికా దాకా ఎక్స్పోర్ట్ అవుతుంది. మరి మనకి ఇండియాలో ఉంటూ సిటీలో ఉన్న మనకు దొరకదు అనుకుంటే ఎలాగా? దొరుకుతాయి. మనం నిత్య జీవితంలో పళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ముందు మనం పాటించాల్సిన జాగ్రత్తలు పాటించకుండా సమస్య వచ్చేసిన తర్వాత డాక్టర్ దగ్గరకు డాక్టర్ గారు అని చెప్పేసి మనం పరిగెడతా ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మనల్ని ఎల్లకెత్తలుగా ఇలాగా పడుకోబెట్టేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కీమా చేసేస్తారు. ఎందుకంటే తెలియని డాక్టర్లు ఉంటారు, తెలిసిన డాక్టర్లు ఉంటారు, తెలియని డాక్టర్లు ఉంటారు. మరి కొత్తగా ప్రాక్టీస్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇచ్చేస్తారు. ఆ స్పానర్లతో పట్టుకుని వాళ్ళు ఇష్టం కెలికేస్తారు. కెలికేసిన తర్వాత మొత్తం పన్ను పీకేయాలని చెప్పేసి 2-3 సార్లు వెళ్తాం, మొత్తం డబ్బులు బొక్క చాలా ఉంటుంది. మరి ఈ గందరగోళం అంతా ఎందుకు? మనం ఆరోగ్యకరంగా ఉండాలి, మన పళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి, మనకి పిప్పళ్ళు రాకూడదు, పంటి తెగుళ్ళు, పంటిలో చెడు రక్తం వస్తూ ఉంటుంది. మరి పళ్ళు తోమకపోవడం వల్ల చెడు రక్తం వస్తూ ఉంటుంది, పిప్పళ్ళు వచ్చి చాలా బాధపడుతూ ఉంటారు, పోటు వచ్చేద్దండి, నరకం చూసేస్తూ ఉంటారు. మరి ఇవన్నీ రాకూడదు అంటే మనం ఏం చేయాలి అంటే దీనికి ఒక రెమెడీ, ఒక ట్రీట్మెంట్, ఒక చక్కటి చిట్కా ఉంది. మరి అది నేను చెప్తే మీరు అందరూ పాటించగలరా అంటే పాటించలేరు. కనుక దాన్ని పాటించే విధంగా మనం ప్రయత్నం చేస్తే మాత్రం ఇవాళ కథ రేపు కథ ఎల్లుండా కంపల్సరీ సఫలీకృతం అవుతుంది. నేను చూపించబోయే ఈ ఆకు, ఈ పువ్వు మీరు డైలీ మీకు అందుబాటులో ఉంటే డైలీ చక్కగాను చిగుళ్ళు కోసుకుని చక్కగా మెత్తగా నవలేసి మింగేయండి. వాటి పువ్వులు ఇప్పుడు అందుబాటులో ప్రతి కాలంలోనూ ఇంచుమించుగా దొరికేస్తున్నాయి. మొగ్గలు, పువ్వులు అనమాట. అవి కూడా మనం తినేయచ్చు. అవి ఏమిటంటే ఇదిగోండి, ఇది ఎప్పుడైనా చూసారా? ఈ ఆకును మీరు ఎప్పుడైనా చూసారా? ఇది సీతాఫలం ఆకు, సీతాఫలం చిగుళ్ళు. ఇది సీతాఫలం మొగ్గ పువ్వు అన్నమాట, ఈ సీతాఫలం పువ్వు. మరి వీటిని మనం చక్కగాను పంటి తెగుళ్ళు రాకుండా కనీసం వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి ఒకసారి కానీ మనం తింటే పళ్ళు గట్టిపడి ఎటువంటి తెగుళ్ళు రాకుండా, పిప్పళ్ళు రాకుండా చాలా ఉపయోగపడుతుందని నాకు ఒక మహానుభావుడు పెద్ద ఆయన చెప్పారు. నేను పాటిస్తున్నాను. కొన్ని పంటి తెగుళ్ళు నాకు కూడా చిన్నగాను వచ్చినప్పుడు ఇది మొదలెట్టిన తర్వాత ఇది బాగుంది, ఇది చక్కగా చాలా బాగుందని చెప్పేసి నేను అప్పటి నుంచి రెగ్యులర్గా పాటిస్తున్నాను. మరి అదేంటో ఒకసారి మరి నువ్వు తిన్నానో అంటున్నావో, నువ్వు తిన్నావా వేడిసావో నాకేం తెలుసు అని చెప్పి మీరు అనుకోవచ్చు.
మరి అలా కాకుండా నేను కూడా తిని చూపించాలి కదా. ఇప్పుడు తింటున్నాను చూడండి. రొట్ట మాదిరిగా మేక రొట్ట తిన్నట్టుగానే మనం ప్రకృతి నుంచి వచ్చిన ప్రసాదం ఇది. దీన్ని మనం తినేస్తే పళ్ళలో ఒక విధమైన ఇందులోంచి రిలీజ్ అయ్యే, ఇందులో కూడా కెమికల్స్ ఉంటాయండి, అంటే న్యాచురల్ కెమికల్స్ అనమాట. అవి ఇలా తింటాం వల్ల పళ్ళకి బాగా పట్టించాలన్నమాట. బాగా నవిలి ఆ జిగురు ఆ గుజ్జు గట్ట చక్కగా పళ్ళుకు పట్టిస్తే పళ్ళు గట్టిపడడానికి, పిప్పులు రాకుండా ఉండడానికి, మన పళ్ళు సేఫ్గా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. కనుక ఫ్రెండ్స్, మీకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీకు పంటి సమస్య ఉంటే కనుక ఇది కంపల్సరీ పాటించి చేయండి. మొదలు పెడితే మీ పళ్ళు కంపల్సరీ గట్టిపడతాయి. పంటి నుంచి వచ్చే రక్తం ఆగిపోతుంది. ఆ చెడు రక్తం గట్ట రాదు, పళ్ళు వాసన రాదు, నోటు దుర్వాసన రాదు. కొందరి దగ్గర నించోలేరు, దుర్వాసన వచ్చేస్తూ ఉంటుంది. మరి అలాంటివన్నీ పోతూ ఉంటాయి. కేవలం ఈ దుర్వాసనలు ఇంకోటి కడుపులోంచి రాదండి, పంటిలోంచి నోట్లోంచి వస్తుంది. నోటి శుభ్రత లేకపోతే చాలా డేంజర్. కనుక ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు పాటించండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ రాసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహమే నా బలం. మీ దాసరి.